చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రం నాయన, మరొకసారి ప్రభా సజీవమైనటువంటి నీ సన్నిధిలో, జీవం కలిగినటువంటి నీ సన్నిధిలో తండ్రి మేము కనపడటానికి మీరు ఇచ్చిన మాకు అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రభా ఇదిగో ప్రభా మా అందరికీ ఉపయోగమైనటువంటి శ్రేష్టమైన మాటలు గ్రహించండి. ఎవరి మనుషుల ఉద్దేశాలు మాకు అవసరం లేదు, ఎవరి మనుషుల జ్ఞానము, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు మాకు అవసరం లేదు కదా అయ్యా. మా జీవితానికి కావాల్సిన శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించండి అయ్యా. మాకు ఉపయోగకరమైనటువంటి నేను మా జీవితాలు కట్టుకునే మాటలు అనుగ్రహించండి. ఒక్క మాట అయినా ప్రభా మీరు మాతో మాట్లాడమని, ఒక్క మాటనైనా మేము తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయమని అయ్యా. కనపడుచున్న ప్రతి చీకటి శక్తి నజరేయుడు యేసు నామములో కొట్టివేస్తూ ప్రభా, వాక్యం దారాలను కట్టుకున్న ప్రతి చీకటి శక్తి కొట్టివేస్తూ ప్రభా, మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడుకోండి, మీ నామాన్ని మీరే మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. వచ్చిన చదువుకుందాం. యోనా గ్రంథము 1 నుంచి 4 వరకు వివరించాలి. 1 నుంచి 4 వరకు. యోనా మొదటో అధ్యాయం 1 నుంచి 4. చార్ల్స్, ఇక్కడ దేవుడు మన అందరికీ ఇదంతా ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. దేవుడు ఒక పని చెయ్యి అని చెప్పి పంపించాడు, కానీ దేవుని ఉద్దేశం కంటే కూడా తన ఉద్దేశం చేయాలనుకుని వెళ్ళాడు. అక్కడ ఏమొచ్చింది ఒక మాట, ఆ ఒక్క మాట నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఓడ బద్దలవుపోవు గతి వచ్చెను అని రాయబడింది. ఏం గతి వచ్చింది? ఓడ బద్దలైపోయేలాంటి గతి పట్టిందంట. మనంటే ఏంద్రా నాకు ఈ గతి పట్టింది, ఏంద్రా నాకు ఈ కరం పట్టిందంట. ఎలాంటి కరం పట్టింది? ఓడ బద్దలైపోయేంత కరం పట్టిందంట. అదే ఓడలో దేవుడు ఒకప్పుడు ప్రపంచమంతా బద్దలైపోయినా, ప్రపంచమంతా నాశనం అయిపోయినా తన చిత్తంలో ఉండే బిడ్డలను ఓడల వారు కాపాడుకున్నాడు. ఎవరిని కాపాడుకున్నాడు? తన చిత్తంలో ఉండే బిడ్డలని. ప్రపంచంలో ఉండే ప్రతి ఇల్లు బద్దలైపోయింది, ప్రపంచంలో ఉండే ప్రతి గ్రామము బద్దలైపోయింది, కానీ అదే ఓడలో ఆయన కాపాడుకున్నాడు. తన చిత్తంలో ఉన్న బిడ్డల్ని, తన దృష్టికి నీతిగా కనపడిన బిడ్డల్ని అంత ప్రళయంలో నుంచి కూడా కాపాడుకున్నాడు. కానీ ఎంతో హాయిగా కొనసాగాల్సిన ఇతని ప్రయాణం ఏమైందంటే తుఫాన్లో ఇరుక్కొని ఓడ బద్దలైపోయే గతి తెచ్చుకుంది. ఓడ బద్దలైపోయే గతి తెచ్చుకున్నాడు. రక్షించబడాల్సిన వాడు, దేవుని చేత వాడబడాల్సిన వాడు, ఒక సాక్ష్యంగా నిలబడాల్సిన వాడు ఈరోజు ఏమైందంటే దేవుని మీద నుంచి ఉగ్రత తెచ్చుకొని అతనితో పాటు అతని పక్కనుండే వాళ్ళు కూడా ఇబ్బంది పడేలాగా చేస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు మనం అందరం కూడా దేవుళ్ళో వెళ్తానే ఉండొచ్చు, భక్తి చేస్తూనే ఉండొచ్చు, దేవుళ్ళు ఆరాధన చేస్తూనే ఉండొచ్చు, కానీ ఏం సంపాదించుకుంటున్నాం అనేది ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నామా? బద్దలైపోయేలాంటి ఓడలాంటి బద్దలైపోయే మన పరిస్థితుల్లో వచ్చి దేవుడు మార్చగలుగుతున్నాడా? లేకపోతే బాగుండే జీవితం కూడా బద్దలైపోయేలాగా దేవుడు ఒక శ్రమకు అప్పగించగలుగుతున్నాడా? మనం 6 మంది ఆ రోజు ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించలేదా? ఈరోజు ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? చాలామంది క్రైస్తవులు చాలా రకాలు ఉంటాయి. క్రైస్తవుల్లో చాలా రకాలు ఉంటాయి. క్రైస్తవం అనేటువంటి పారే నీళ్ళలాగా పారుతూ ఉంటే క్రైస్తవులు అంటే మోకాల్లో క్రైస్తవులు ఉంటారు. ఎంతవరకు? మోకాల్లో క్రైస్తవులు. వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే నీళ్ళలో మనం నిలబడినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దాని అర్థం ఏంటి? క్రైస్తవ్యంలోనే ఉంటారు, క్రైస్తవ్యంలో నిలబడి ఉంటారు,
పేర్లన్నీ క్రైస్తవ పేర్లే పెట్టుకుంటారు, చర్చికి వస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితం అంతా లోకంతోనే కనెక్షన్ ఉంటుంది. ఎక్కడ కొట్లాటలు చూసిన ఫస్ట్ పేర్లు వీళ్ళే ఉంటారు, ఎక్కడ గొడవలు జరిగిన వీళ్ళే ఉంటారు, తాగుల బారులో వీళ్ళే ఉంటారు. ఎక్కడ ఏ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అయినా కానీ పేర్లు ఏంటంటే రాబర్ట్, డేవిడ్, పాల్. న్యూస్లో పేపర్లో కూడా చూస్తూ ఉంటే క్రైస్తవుల పేర్లు. మరి దొంగతనం చేశాడంట, గంజాయి కేసులో దొరికాడంట, చిల్లర కేసులో కొట్లాట్లో దొరికాడంట. ఎవరంటే రాబర్ట్, పౌల్, డేనియల్. మోకాల్లో క్రైస్తవులు. వీళ్ళకి మెళ్ళ సిలువ ఉంటే చాలు, ఎప్పుడైనా కుదిరినప్పుడు చర్చకొస్తారు. వీళ్ళకంటూ ఒక ప్రతిష్ఠ ఉండదు, వీళ్ళకంటూ దేవునితో సమర్పణ ఉండదు, వీళ్ళకి వాక్యంలో ఎదగాల్సిన అవసరమే ఉండదు. వస్తారు, ఏదో ఒక టైంలో వస్తారు, 10 నిమిషాలు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. లోకమంతా జీవితం అంతా వాళ్ళదే ఉంటుంది. వీళ్ళ నాన్న అట్టే ఉంటాడు, వీళ్ళ పిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళ పుట్టిన మనవరాలు కూడా అలాగే ఉంటారు. వారికి ఎవరు దేవుని భయం కానీ దేవుని వాక్యం కానీ ఏమీ నేర్పించరు. వాళ్ళకి పేరుకి మాత్రం దేవుని క్రైస్తవులు, మోకాల్లో క్రైస్తవులు. ఇంకో క్రైస్తవులు ఏంటంటే నడుముల్లోతు క్రైస్తవులు ఉంటారు. నడుముల్లోతు క్రైస్తవులు అంటే ఏంటంటే సగం క్రిస్టియన్స్ ఉంటారు, సగం లోకంలో ఉంటారు. సగం క్రిస్టియన్స్ ఇళ్ళలో నమ్ముతారు, దేవుని వాక్యంలో ఉంటారు, సగం మాత్రం లోకంలో ఉంటారు. ఎలా ఇంకా బాగా చెప్పాలంటే క్రిస్టియన్ వివాహం చేయాలని డిసైడ్ అవుతారు, ముహూర్తం మాత్రం పంతులుగా చెప్పిన ముహూర్తం పెట్టుకుంటారు. పెళ్ళేమో క్రిస్టియన్గా చేయాలి, ముహూర్తం కూడా పెట్టుకోవాలి. చర్చిలో ఉన్నప్పుడు అన్ని రకాల పద్ధతులు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్ని రకాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో జరిగే అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ఏది ఆగదండి. సినిమా థియేటర్లకు వెళ్తారు, బార్లకు వెళ్తారు, ఇంకా ఎక్కడికి తిరగాలంటే కూడా తిరుగుతూ ఉంటారు, చేయాల్సిన ప్రతి పాపం చేస్తూనే ఉంటారు. మళ్ళీ చర్చకు వస్తారు, మళ్ళీ ఆరాధనలో ఉంటారు, మళ్ళీ ప్రభు బలి తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ దేవుడి కొరకు నిలబడినట్టే దేవుడిలోనే ఉన్నట్టే కనపడతా ఉంటారు. కరెక్ట్గా వాళ్ళ జీవితాన్ని చూస్తే ఉన్నట్టు సగం లోకంలో ఉంటారు, సగం చర్చిలో ఉంటారు. నడుముల్లోతు క్రైస్తవులు. ఇంకో క్రైస్తవులు ఉంటారు, తల వరకు మునిగిపోయి ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు ఎంతవరకు మునిగిపోయి ఉంటారు, తల వరకు మునిగిపోయి ఉంటారు. తల ఒక్కటే బయట ఉంటుంది అక్కడ. తల ఒక్కటే బయట ఏం చేస్తుంది తెలుసా? వారికి దొంగతనాలు ఉండవండి, పాపాలు ఉండవు, సినిమాలు ఉండవు, సిక్కాలు ఉండవు, ఏముండవు. అంతా క్రైస్తవులోనే ఉంటారు, మంచిగానే ఉంటారు అంతా కూడా. కానీ తలొక్కటే బయట ఉంటుంది. తలొక్కటే బయట ఉంటుంది తెలుసా? వీడు నాకు చెప్తాడా? ఎవరి మాట ఉండదు వీళ్ళంతే. వీళ్ళ భక్తి, వీళ్ళ విశ్వాసం, వీళ్ళ కుటుంబం వీళ్ళు కూడా నేర్పించేస్తుంది. రే నువ్వు ఎవరు చెప్పినా వినకూడదురా. నీ స్థాయి ఎంతంటే నువ్వు చాలా గొప్పడు అయిపోయినావు, క్రైస్తవ్యంలో నువ్వు చాలా గొప్ప స్థాయిని సంపాదించుకున్నావు. నీకు ఏ పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి మాట నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే నువ్వే చెప్పు. ఒకటి గర్వం, తలొక్కటే బయట ఉందంటే ఏంటంటే గర్వం, అహంకారం, పొగరు. నేను చెప్తాను చేయాలా, నాకు అవకాశం ఇవ్వండి ప్రార్థనకి. అక్క చర్చిలో ప్రార్థన లేదని చర్చలు చేసి చాలా సంఘాలు ఉన్నాయి. ఇక్కడేమో నాకు హైదరాబాద్ నాకు మా ఊర్లో మా నెల్లూరులో అయితే నేను చూస్తున్నాను. ప్రార్థన అవకాశం లేదని సంఘాలు చేస్తున్నారు. ఎప్పుడు అడుగుతారు తెలుసా? సాక్ష్యం సమయం లేదని చెప్పి మానేసుకోవడం. పోనీ అందరూ సాక్ష్యాలు చెప్పేది ఏమైనా సాక్ష్యాలు చెప్తారా? పాస్టర్ గారు సాక్ష్యాలు అంటే చెప్పండి చెప్పండి అన్నప్పుడు అప్పుడు చెప్తారా? అప్పుడు చెప్పరు. చర్చ్ అంతా అయిపోయి, మెసేజ్ అంతా అయిపోయి, ఇంకా బెనిడిక్షన్ ఇచ్చుకొని పోతాం అన్నప్పుడు ఇంకా అందరూ హడావుడిగా ఉండిపోయి ఇంటికి పిల్లలకి అన్నం పెట్టుకోవాలా, తొందరగా పోవాలా, ఇంటికి వెళ్తా అనిపిస్తే అప్పుడు ఏమంటారు మైక్, అప్పుడు ఏమంటారు మైక్ వాళ్ళు. పోనీ మైక్ ఇస్తే ఏమైనా సాక్ష్యం చెప్పొద్దా? వాళ్ళ తాతల దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తున్నారు.
వాళ్ళ నాన్నకు చెప్పొద్ది, వాళ్ళ తాతకు చెప్పొద్ది, అమ్మ టైం అయిపోతుందమ్మా, టైం అయిపోతుంది, తొందరగా చెప్పండి అంటే ఏంటి మా అమ్మ సాక్ష్యం చెప్తా ఉంటే నువ్వు మైకి లాక్కుంటావా? చర్చిలో లైవ్గా జరిగింది. నేనున్న సంఘం, ఆ సంఘంలో ఉన్నా నేను ఇక్కడ గోరమండ సంఘం దగ్గర సాక్ష్యం చెప్పేటప్పుడు క్రమం అంతా దాటిపోయిన తర్వాత, క్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చిందని చెప్పి సాక్ష్యాలకు మైకి మనం సరేనయ్యా అందరూ వెళ్ళిపోతున్నారు, ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు అంటే నువ్వు ఇవ్వవా అని చెప్పేసి గొడవ. సరే ఒక 2 నిమిషాలు చెప్పమ్మా సాక్ష్యం చెప్పుకొని మైక్ తీసుకొని గంటలు చెప్తా ఉంది. ఇంకా చాలా మైక్ ఆపేసేయండి అని చెప్పాడని చెప్పి ఫాస్ట్ గా నిలబెట్టి సంఘంలో పెద్దలందరూ వచ్చేసి నువ్వేమనుకున్నావు, నువ్వు ఒక్కరిదే అనుకున్నావా, నీదనుకున్నావా? చాలా బయట ఉంటుంది అక్కడ, గర్వం ఉంటుంది వాళ్ళకి. ఏం మేము లేకుండా ఇంత చేశాడా, మేము లేకుండా ఇంత అయ్యాడా, మేము లేకుండా ఇంత జరిగిందా? చాలా బయట పెట్టుంటారు, లోకంలో పెట్టుకుంటారు. వాళ్ళ ఆలోచన అంతా లోకంలో ఉంటుంది. ఫాస్ట్ గా చెయ్యి దండం చేసి అమ్మా నాదే తప్పు, నేనేం చెడు ఉద్దేశంతో మీద ఇలా మాట్లాడలేదు, సమయాన్ని మనం పాటించాలా, దేవుడి పని క్రమం మనం పాటించాలా, అందుకని నేను చెప్పానయ్యా అని చెప్పినా కానీ వాళ్ళు వినట్లా. మళ్ళీ ఏమన్నా వాళ్ళకి భక్తి తక్కువ ఉంటుంది అనుకుంటున్నారా, ప్రార్థన తక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఏమన్నా ఉదయం 3 గంటలకు వేస్తారు ప్రార్థనకి, ఏ లాభం, ఏ లాభం, ఏ నేర్చుకున్నారు వాళ్ళు, ఏ క్రమం నేర్చుకున్నారు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు? ఇంకా తల వైపు లోకంలో పెట్టుకొని నా ఉద్దేశం జరగాల, నా ఇష్టం జరగాల, నేను కనపడాలి అందరికీ. ఏంటో అందరికి ఇది ఒక పెద్ద జబ్బడుకోవాలో ఏమనుకోవాలి అర్థం కాదు. కానీ ఎంతసేపటికి నా గొప్పతనం కనపడాలని ప్రయత్నం చేసుకుంటారు. ఎక్కడ పెట్టినా అర్థం కాదు. నీ గొప్పతనం ఏందో ప్రభుకు చూపించుకోమ్మా, నీ గొప్పతనం ఏందో ప్రభుకు చూపించుకో. నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో ప్రభుకు చెప్పుకో. ప్రభువే కదా నీకు సమాధానం. కానీ ఎందుకో తెలియదు సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భక్తి చూపించుకోవడానికి కష్టపడతా ఉన్నారు. వాళ్ళ భక్తి కనపడాలా, వాళ్ళ పాటలు కనపడాలా, వాళ్ళ ప్రార్థన కనపడాలా. ఒకసారి అవకాశం ఇచ్చి రెండోసారి ఇవ్వకపోతే మొహం నల్లగా పెట్టుకుంటారు. దేనికి? మీ దగ్గర పేరు తెచ్చుకొని, ఎవరు తెచ్చుకొని, మీ అందరికి మంచి పేరు తెచ్చుకొని ఏం సాధించాలి? మన సంఘంలో ఏం సాధిస్తాం? జ్ఞానం కలిగిన వాళ్ళం అయితే ప్రభు దగ్గర పేరు తెచ్చుకున్నాం. నీ కష్టం, నువ్వు పడే బాధ ఎవ్వరూ మనుషులు సాధించింది. నీ విరిగిన మనసు, నీ కష్టము, నీ జీవితాన్ని ఎవ్వరూ కట్టలేదు. ప్రభు ఒక్కడే కట్టాలి. నువ్వు కష్టపడిన ప్రతిసారి, నీ కన్నీరు కాల్చిన ప్రతిసారి దేవుడు ప్రభా నా కన్నీరు నువ్వు చూస్తావు. మనుషులు ఎవ్వరూ నాకు గుర్తించుకున్న పర్వాలేదు, మనుషులు ఎవ్వరూ నాకు ఏం చెప్పినా పర్వాలేదు, సొంత నా భర్త నాకు చూడకపోయినా పర్వాలేదు, నా భార్య గమనించకపోయినా పర్వాలేదు, నా బిడ్డలు గమనించకపోయినా పర్వాలేదు, నా తల్లిదండ్రులు గమనించకపోయినా పర్వాలేదు, రహస్యం ముందు నువ్వు చూసే దేవుడు ఉన్నావు. నా కన్నీరు చూసే దేవుడు నువ్వు ఉన్నావు కదా. ఏదో ఒక రోజు నాకు ఫలితుంది, ఏదో ఒక రోజు నాకు ఫలితుంది, నా కష్టాల నుంచి నాకు ఫలితుంది చాలా అని సర్దుకుని దేవుడు ఎంతమంది పొజిషన్ల కోసం, సంఘంలో పొజిషన్ల కోసం, పేర్ల కోసం, బ్యానర్లో పేర్ల కోసం, ఫ్యామిలీ మీద పేర్ల కోసం సంఘాలు ఎంత దారుణంగా, సంఘాలు కులాలుగా విడిపోతాయి, బ్రాంచులుగా విడిపోతామని ఆధిపత్యం చేయాలా, నేను కనపడాలా, నేను సీనియర్స్, వాళ్ళు జూనియర్స్, వాళ్ళ వయసు ఎంత, మా వయసు ఎంత, మా జాబ్ ఏంటి, మా హోదా ఏంటి, వీటన్నిటిని చూసుకొని ఏలాలని చూస్తూ ఉంటారు. అలా బయట అలా ఇంకా మనం బయటకు క్రైస్తవులుగా మనం ఉన్నాం. అధికారం చేయాలా, పెద్దలు చేయాలా, మనకు కనపడాలా, అందరూ మా మొహాన్ని చూసి గొప్పగా అనుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. ఈరోజు అవకాశం ఇలా, ఈరోజు ఇలా మనుషులా మనకు అవకాశం ఇచ్చింది. దేవుడు నీ చర్చిలో ఉండాలని 10 ఏళ్ళ ముందు ప్లాన్ చేసుకున్నావా? ఈరోజు కరోనా దాటి కొంచెం వస్తామని ప్లాన్ చేసుకున్నామా? కరోనాలో పెద్ద తోడిపోయినారు కదా, ప్లాన్ చేసామా? మనం అంతా దేవుడు మనకు అవకాశం ఇస్తుంది, దేవుడు మనకు అవకాశం ఇస్తుంది.
మళ్ళీ మనుషుల వైపు చూసి మనుషులు నాకు ఇస్తారు, మనుషులు నాకు ఇస్తారు. దేవుడు మనకి ఇచ్చారని ఇంకొక రకం క్రైస్తవులు కూడా ఉంటారు తెలుసా. వీడు కంప్లీట్గా దేవుల్లో మునిగిపోయిన క్రైస్తవులు, కంప్లీట్గా మునిగిపోయిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఎప్పుడు గర్వం చూపింది, అహంకారం చూపింది. ఒక మాట అన్నా కానీ మొహం మీద సరేలేండిగా ఏదో అన్నాడు తెలిసి అన్నాడు ఒక పెద్దరికం కనపడిస్తారు కదా వాళ్ళు, చీప్గా బిహేవ్ చేయదు కదా వాళ్ళు. పెళ్ళికి నన్ను సరిగ్గా పిలవలేదు, ఇంటికి వచ్చి కార్డు తీయలేదు, ఫోన్లో పిలుస్తారా, అది చీప్ మాటలు మాట్లాడతారా? తెలియకపోతే వాడు ఏదో హడావుల్లో ఉన్నాడు రా, మన సన్నస్తుడు, మన చర్చకు వచ్చేవాడు, మనం వెళ్దాం మన ఇంటికి, మనం వెళ్దాం కాదంటారా? పోయి ప్రార్థన చేద్దాం. ఒక ఉన్నతమైన బిడ్డల ఆలోచన అలా ఉంటుంది. చీప్ బిహేవ్ చేసేవాడు ఆలోచన, నాకు ఇదే, నాకు అది చేయలే, నాకు ఇది ఎట్లా, నన్ను అట్టన్నారు, నన్ను ఇట్టన్నారు, నన్ను ఆ మాట అన్నారు, నాకు ఆ పని ఇచ్చారు, వాళ్ళకి ఆ పని ఇచ్చారు. ఎందుకు దీని గురించే చెప్పాలని ఎంతగా ఆవేశంగా మాట్లాడుతుంది. ఈ చిన్న చిన్న విషయాల్లోనే సంగమత్వం పెద్ద పెద్ద ఆస్తులు పట్ల అట్లేం ఉండవు. వీళ్ళు మళ్ళీ కోట్లు కోట్లు ఇచ్చిన దానాలు ఇచ్చింది ఏం ఉండదు. పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తాను, పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తాను. మనుషుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయాలి. నీకు ఇచ్చిన ప్లేస్ బాబా, నేను ఆడికైతే చర్చ వెళ్తాను, వెళ్ళి కూర్చొని మనశ్శాంతిగా ప్రార్థన చేసుకుని మనస్ఫూర్తిగా నేను ఆలోచించాను, మనస్ఫూర్తిగా నేను అయిపోతాను. చాలు, ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాట చాలు. నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా, నేను చెన్నైలో జాబ్ చేస్తాను, ప్రతిరోజు థామస్ మౌంట్ పైన, అది క్యాథలిక్ చర్చ్ అని ఇన్ని రకాలు ఉంటాయని, ఇన్ని గోలు ఉంటాయని కూడా నాకు తెలియదు. నా దేవుడు సిరువు కనపడిందంటే నా దేవుడు మందిరం వెళ్తున్నాను. ఆఫీస్కి పోయితే రోజు ఉదయాన్ని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు, మళ్ళీ సాయంకాలంతో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాదాపు ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వలేదు. ఉదయం వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చా, సాయంకాలం వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చా. నాతో పాటు ఉండే వాళ్ళందరూ రోజు వెళ్తున్నారు కదా, ఫాస్ట్ అక్కడ వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, ఇక్కడ వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాకాబట్టి ఎక్కడ పోయారో నాకు అడ్రస్ లేకుండా పోయారు. మనుషుల కోసం చేసినంతా అడ్రస్ లేదు ఈరోజు. కానీ ఎవరి కోసం తీసుకోండి, ఎవరి కోసం నాకు ఒకటే అనుకున్నా, ప్రభా నేను ఏడ కూర్చుంటాను, నాకు కూర్చోడానికి అంత స్థలం చాలు. ఒకటే అడిగాను, నేను ఎప్పుడు ఒకే ప్లేస్లో కూర్చునేవాడు, చర్చిలో ఒకే ప్లేస్ కూర్చునేవాడు. ఒక్కోసారి లేట్గా వెళ్ళి చూస్తే ఆరాధన జరిగేటప్పుడు ఆ ప్లేస్లో వేరే వాళ్ళు కూర్చునేవాడు. బాధ కొంచెం ముందు వచ్చింటే నా ప్లేస్లో నేను కూర్చునేవాడు. ఈరోజు నా ప్లేస్లో నేను కూర్చోలేకపోయానయ్యా అని కూర్చొని ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆయన ప్లేస్ వెళ్ళిపోయాడు. ప్రభా నాకు మళ్ళీ ఇచ్చావా నా ప్లేస్, నా ప్లేస్ నాకు ఇచ్చినావా ఆయన. ఒక్కటే ఆ రోజు చర్చి కూడా చంద్ర వదిలిపెట్టే రోజు అదే ప్రార్థన చేస్తుంది. ప్రభా చాలా గొప్ప వేసింది, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. ముందుగా 2 ఏళ్ళు కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతాను. నాకు జీవితం మీపైన పరాలా, నాకు వేర్గలు పనిచేయడం వచ్చాను, వెల్డింగ్ షాప్లో పనిచేయడం వచ్చు, హోటల్లో పనిచేయడం నాకు వచ్చు, రోడ్ల మీద తిరిగి పాంప్లెట్లు ఇచ్చుకుంటూ తిరగడం నాకు వచ్చు, 3 గంటలు చేసి న్యూస్ పేపర్ వేయడం నాకు వచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ చేయడం నాకు వచ్చు, వాచ్మెన్గా చేయడం నాకు వచ్చు. ఏదో పని చేసుకుంటాను. ఈ మందిరం దానికి మాత్రం నాకు గౌరవించింది. ఇదొక్కటే దేవుడిలో వచ్చేటప్పుడు కానీ ఆ రోజు దేవుళ్ళు ప్రార్థన చేసుకుని ఒక్కటే బస్సులో ఉన్నప్పుడు ఒక్కటే అడిగా దేవుడి ప్రభా, ఇదిగో నేను చెన్నై వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్తున్నాను, ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. డబ్బులు సంపాదించుకునే మళ్ళీ వెనక్కి రాకుండా బావాలా, నీ కృపను సంపాదించుకుని వెనక్కి రావాలి, నీ కృప ఒక్కడే సంపాదించుకుని నేను వెనక్కి వస్తానయ్యా. అదే అడిగి ప్రార్థన చేసుకుని దేవుడి గురించి సంబంధించారు. బైబిల్ పట్టుకుని వెళ్తే ఏమైనా ఫీల్ అవుతారేమో, కష్టపడతారేమో, ఎవరైనా అనుకుంటారేమో, బైబిల్ కూడా పట్టుకుని వెళ్ళేమని 10 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఆ స్థాయిలో ఈ స్థాయిలో నేర్చుకున్నాను, బైబిల్ నేర్చుకున్నాను, ట్రైనింగ్ తీసుకున్నాను. ఎవరు నాకు వద్దు, గమ్ము కూర్చున్నాను.
నాకు ఆ స్థలం నేను కూర్చునే స్థలం ఉందా నా చర్చిలో? అది నా దరిద్ర పరిస్థితిని బట్టో, నా అప్పులను బట్టో, నా కుటుంబాన్ని బట్టో, నా కుటుంబ బలహీనతను బట్టో, లేకపోతే నా తల్లిదండ్రుల మరణం బట్టో, ఏ పరిస్థితి అయినా సరే కదా ఆ స్థలంలోంచి నేను వెళ్ళిపోతాను. లోపలికి నేను వెళ్ళిపోతాను. ఒక్కడే నాకు చేయాలి. నీ చర్చిలో లాస్ట్ సీట్ నాకు ఈ ప్రభావం. నీ బిడ్డలందరితో కలిసి ఆరాధన చేస్తుంది. నీ బిడ్డలందరితో కలిసి నేను ప్రార్థన చేస్తుంది. అదొక్కటే అడిగాను అక్కడ దేవుడు. ఒక్కటే అడిగాను. మనుషుల కోసం ప్రయత్నం చేశారు చాలామంది. ఆ భాషలో దృష్టిలో పడాలా, పెద్ద సంఘం భాష దృష్టిలో పడాలా, ఈ భాషలో దృష్టిలో పడాలా, వాళ్ళ దృష్టిలో పడాలా. నేను ఎప్పుడూ ఎవరు ప్రయత్నించాను. నేను చేయగలిగిన సాయం చేశా, నేను చేయగలిగిన పని చేశా. నేను నా కుటుంబం వరకు నా కొరకు సంఘాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాను. ఎవరి దగ్గర ప్రేమ తెచ్చుకోవాలనో ఏదో అనుకోవాలనో చెప్పట్లా. ఇవన్నీ నేను నేర్చుకున్నాను, ఫలితం చూశాను. ఈరోజు ఈ చర్చలోనే ఒక దగ్గర ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను. నాకు ఏం అవసరం లేదు. కానీ నేను నేర్చుకున్న దేవుడు నన్ను చాలా నిలబెట్టాలని ఒక్క మాట కూడా మాట్లాడాలని చేత కదా నాకు. మాట్లాడలేను నేను. ఆఫీస్లో కూడా మాట్లాడలేను నేను. ఒక్క మాటగా మాట్లాడరా నువ్వు అని ఎవరు నో తెలుసు. ఈరోజు దేవుడు సరిగ్గా ఈ మాట విశ్వాసానికి ఆయన అన్నట్టు ఇది ఈ విషయం అంతా పక్కన పెడితే ఆయన ఓడ బద్దలైతే పరిస్థితి ఓడల జీవితాన్ని కాపాడుకునే పరిస్థితి చేయగలిగిన దేవుడి దగ్గర అదే ఓడ బద్దలైతే పరిస్థితి. ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ఫస్ట్ నేల మీద ఉన్నప్పుడే పరిస్థితి అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు నేల మీద నిలబడి మంచిగా పరిస్థితి ఉన్నప్పుడే దేవుడి గురించి ఆలోచన చేస్తాడు. అప్పుడు ఆలోచన చేశాడా? పోనీ అతని పరిస్థితి మారి ఓడెక్కినప్పుడైనా అతని పరిస్థితి అర్థం చేసుకున్నాడా? చేస్తున్నాడు. కొంతమంది అంటారు ఓడలు బండ్లు అవుతాయి, బండి ఓడలు అవుతుంది. సంతోషంగా హాయిగా ఉన్న ఇల్లు ఉంది, ప్రశాంతంగా బతుకుంది, ప్రభు చెప్పిన పని ఉంది, అది చేసుకోవచ్చు కదా. ఈ స్థితి అంతా బాగుంటుంది. ఓడెక్కాల్సిన దౌర్భాగ్య స్థితి వినిపించింది. అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? వాళ్ళు పుట్టి చంపేస్తారా ప్రేమ? దేవుడే నీకు సహాయకంగా ఉంటారుగా, వాగ్దానం చేసుకుని ఉన్నారు. చాలా మంది ఏంటంటే కష్టానికి అలవాటు పడిపోతారు. దేనికి అలవాటు పడిపోతారు? కష్టానికి అలవాటు పడిపోయి ఏదో ఒక గాలి చెట్టుని పెద్ద మూట పెట్టామనుకో అది ఇంకా తలంచుకొని పోతానే ఉంటుంది అంతే. అది ఏం చేసి నా భారాన్ని తగ్గించుకోవచ్చు, ఏం చేసి నా బరువుని ఈ శ్రమను నేను తీసేసుకోవచ్చు. నేను తీసేసుకోగలనా? లేకపోతే వేరే ఒక ద్వారా నేను తీసేయగలనా? లేకపోతే నా దేవుడి ద్వారా నేను తీసేయగలను అనే ఆలోచన చేయనంట. అని ఆలోచన చేయనంట. వాళ్ళు ఎంత బరువైనా ఆలోచించుకొని పోతానే ఉంటారంట. ఏడ్చుకుంటా, తిట్టుకుంటా, గొనుక్కుంటా, సనుక్కుంటా, నా బతికింతేలే, నా కర్ర ఇంతేలే, నా జాతకం ఇంతేలే. ఒక్క నిమిషం ఆలోచించి నేను ఇంత దౌర్భాగ్యము బతకాల్సిన అవసరం లేదు. అందరూ దీవించగలిగినటువంటి సర్వోన్నతమైన దేవుడు నా జీవితంలో ఉంటే ఎందుకు నేను దౌర్భాగ్యమైన పరిస్థితి బతుకుతున్నా అని ప్రశ్నించుకోరంట. ఎందుకంటే వాళ్ళకి కష్టం అలవాటైపోతుంది, వాళ్ళకి బాధ అలవాటైపోతుంది. ఏడ్చుకుంటా బాధపడతారు ఇష్టపడతారంట. కానీ ప్రభా ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని దేవుడు అడగరు. ఒక్కసారి నిజంగా ఇది మాట నిజం. నీ పరిస్థితి ఎందుకు వచ్చింది? తుఫాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ యోనాకి? కొన్నిసార్లు తుఫాన్ లాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు ఇస్తాడు? శుద్ధి చేయడానికి ఇస్తాడు. మన ఆత్మీయ విశ్వాసంలో మనం పెంచడానికి ఇస్తాడు. మనం వెళ్ళే దానికి కరెక్టా కాదని పరీక్షించడానికి ఇస్తాడు. కొన్నిసార్లు మన యోగు కరెక్ట్గానే వెళ్తున్నాడు పాపం, కానీ ఇది నిజమా కాదని పరీక్షించి తెలుసుకున్నాడు. కానీ యోన కరెక్ట్గా వెళ్ళట్లేదు.
కరెక్ట్గా వెళ్ళడానికి దారి లేదా మాట్లాడుతుంది. ఒకవేళ మనకు వచ్చే తుఫాను ఎందుకు వస్తున్నాయి మనకి తుఫాన్ లాంటి పరిస్థితి? అలాంటి కష్టం రాగానే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోగలరా? లేదా ఇంత సడన్గా ఇంతవరకు మంచిగా ఉన్న నా జీవితంలో ఈ తుఫాను ఎందుకు వచ్చింది? నేను ఏమైనా తప్పు చేశాను? నువ్వు ఆశించిన రీతిగా కాకుండా నేను వేరే దారిలో వెళ్తున్నాను కదా. నువ్వు ఫస్ట్ దేవుడు నేను మాట్లాడేదే కదా మాట్లాడాల్సింది. ప్రభు నేనేం చేశాను? ఏదైనా తెలిసి తిరిగి నేను తప్పు చేస్తున్నాను ప్రభు. వెంటనే నీ పాప నీకు గుర్తురాదా? నీ పరిస్థితి నీకు గుర్తురాదా? ఇందుకోసం నాకు ఇచ్చావా? సరేనయ్యా, ఒకవేళ అదే అయితే నన్ను ఆ పరిస్థితిలో నుంచి విడిపించడానికి ఈ తుఫాన్ వస్తే నా పరిస్థితి నేను మార్చుకుంటాను. దేవుడు హెచ్చరికుండా ఏమీ చేయదు. అదైతే గుర్తుపెట్టుకోండి. మనం నమ్ముకున్న యేసు ప్రభు స్వభావం ఎలాంటిదంటే తుఫాను రావడానికి ముందు కూడా దేవుడు నీకు సమయం ఇస్తాడు. తుఫాను తెచ్చే ముందు కూడా నీకు సమయం ఇస్తాడు. దేవుడు నీకు స్పష్టంగా మాట్లాడతాడు. బిడ్డ, నువ్వు తప్పిపోతున్నావు. నువ్వు కుడివైపుకి వెళ్ళమంటే నువ్వు ఎడవైపుకి వెళ్తున్నావు. దేవుడు ఇష్టానుసారంగా వెళ్ళమంటే నీ సొంత ఇష్టం చేసుకుంటున్నావు. నువ్వు ఆగునైనా కొంతకాలం నువ్వు వేచి ఉండు, నీ కార్యం నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానని చెప్తే నువ్వే తొందరపడి పరిగెడుతున్నావు. అది నీకు క్షేమమైన ప్రాంతం కాదు, అది నీకు క్షేమమైన వ్యక్తి కాదు. అది నీకు క్షేమం కాదు కాబట్టి కదా నేను ఆగుతున్నాను. నువ్వు అది రొట్టె అనుకొని పరిగెడుతున్నావు కానీ అది నీకు చివరికి రాళ్ళు అవుతాయి. అది నీకు మంచి ఆహారం అనుకుంటున్నావు కదా, రేపు నీకు పాము అవుతుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే ఇలాంటి తుఫాన్ లాంటి పరిస్థితి ఇస్తుంది. ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఆలోచించు. ఒకసారి ఆలోచించు. యోనా ఆలోచించాడు అక్కడ. చీట్లు వేస్తా ఉంటే నీకు తెలీదా? అరే ఇది మన ఎవరి వల్ల వచ్చిందో, ఇంత పెద్ద ప్రళయం దేవుడు ఎందుకు అనుమతించాడని చెప్పి చీట్లు వేస్తా ఉన్నాను కదా. తెలీదా? చెప్పచ్చుగా. అరే నేనే వచ్చాను రా అని చీట్లేసి యోనా పేరు మీద వచ్చి, ఒరే నువ్వే దొంగ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి, ఎందుకురా నీ జీవితంలో అయిపోతుంది అని ప్రశ్నించినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు యోనా. అవును, నేను జీవం దేవుడు బిడ్డనే, ఆయన చెప్పినాను దానికి అక్కడ వేరే దగ్గర నేను వెళ్తున్నాను. ఎంత గౌరవమైన పరిస్థితి అంటే దేవుడు మనకి వాక్యం ఎందుకు ఇస్తున్నాడు? ప్రతి వారం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనల్ని పరిశుద్ధతలో పెంచాలని, మనం ఇంకా దేవుడికి లోపడాలని. ఇల్లు ఎలాగైతే రోజు తుడుచుకోవాలో ఊడ్చుకోవాలో మన హృదయాన్ని కూడా రోజు దేవుడి వాక్యం క్లీన్ చేస్తున్నాడు. ఒక్కరోజు లేకపోయినాక నువ్వు ఎంత భక్తిపరురాలు అయినా కానీ, ఎంత భక్తిపరుడు అయినా కానీ నీ హృదయం నిన్ను ఉండదు, దేవుల్లో నిన్ను స్థిరంగా ఉండదు. ఈరోజు నేను ఇక్కడ మాటలు చెప్పినంత ఈజీ కాదు బయట బ్రతకడం. ఈరోజు నేను వెళ్ళిపోయినంత ఈజీ కాదు. గంటలో పడగొట్టేస్తున్నాను, 10 నిమిషాల్లో పడగొట్టేస్తున్నాను. గంటలో మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆదాము హవ్వను వదిలిపెట్టిందా సాతాను? వాళ్ళ పిల్లలను వదిలిపెట్టిందా? మోషేను వదిలిపెట్టిందా? అబ్రహామును వదిలిపెట్టిందా? పోనీ యేసు ప్రభువును వదిలిపెట్టిందా? బైబిల్లో ఎవరు వదిలిపెట్టిందా? సాతాను వారి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేయకుండా బైబిల్లో ఎవరిని వదిలిపెట్టింది? కానీ సాతానికి ఉండే గొప్ప లక్షణం కూడా ఒకటి చెప్తాను. ఏంటంటే అక్క మంచిగా వినాలక్క, సాతానికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే పండు కోసి మన నోట్లో కుక్కల అంటే తిను అని పెట్టా, నీకు ఇష్టంగా చెప్పి తిను. నీ మనస్ఫూర్తిగా నువ్వు వెళ్ళి తప్పు చేస్తేనే పాపం అవుతుంది. దేవుడు ఎలా పరిగణిస్తాడు? నా మనస్ఫూర్తిగా నేను వెళ్ళి అది నా హృదయంలో నచ్చి నేను అది కావాలని కోరుకొని నేను వెళ్ళి తప్పు చేస్తేనే అది దోషం అయితే దేవుడు ఎత్తున్నాడు. సాతాను ఎప్పుడు తీసుకొచ్చి నోట్లో పెట్టుకో, పోయిన బాటిల్ ఓపెన్ చేసి నీ నోట్లో పెట్టి తాగు తాగు తాగించు. జస్ట్ నీకు పరిచయం చేస్తాడు. వాటితో పాటు అంతపాటు
నీకై నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళకపోతే సాతాను ఏమి చేయలేదు. నీకై నువ్వు చేయకపోతే, నీకై నువ్వు దానికి లోపడకపోతే ఏ సాతాను ఏమి చేయలేదు. కానీ సాతాను కంటే డేంజర్ ఏంటో తెలుసా? మన హృదయంలో ఉండే మన మనస్సే. సాతాను కూడా ఏం చేస్తుంది? ఒకసారి ప్రయత్నం చేస్తుంది, వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. పో సాతాను అంటే వెళ్ళిపోతుంది. కానీ మన హృదయం అలా కాదు. ప్రతి దినము వాక్యంతో గద్దించుకుంటానే ఉండాలి, వాక్యంతో గద్దించుకుంటానే ఉండాలి, ప్రతి దినము గద్దించుకుంటానే ఉండాలి. అప్పుడే వెళ్తుంది. సాతాను కూడా మనకై మనం చేయాలని అవకాశం మనకి ఇస్తా ఉంది. వాళ్ళు చేపలు పట్టని గాలం ఎలా వేస్తాం, మళ్ళీ ఎలా వేస్తాం? యాసలో అంతే. నీకై నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు దాన్ని తినడానికి ప్రయత్నం చేసినప్పుడే అది మనకు వర్తిస్తుంది. అది బలవంతంగా ఎప్పుడు బలవంతం చేయదు. దేవుడు బలవంతం చేయడు, సాతాను బలవంతం చేయడు. నీకు అవకాశం వస్తుంది, నీకు ఛాన్స్ ఇస్తాడు. నీకున్న భక్తిని నాశనం చేసుకోవడానికి, నీకున్న సాక్షులు నాశనం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఛాన్స్ వచ్చింది, నిలబడలేదు, వెళ్ళిపోయాడు. కనీసం నీటిలో పడినప్పుడు కూడా ప్రార్థన చేశాడు. నా కాళ్ళు చేతులైనా కట్టి నీళ్ళల్లో పడేయమని అడిగాడే తప్ప దేవుణ్ణి అక్కడైనా వేడుకుందాం, పశ్చాత్తాపడదాం, ఇప్పటికైనా తిరిగి వెనక్కి వెళ్దామని అడగలేదు. మనలాంటి ఎంత భయంకరమైన స్వభావం గలదో మనం చెప్పడానికి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. కొంతమంది మోటం పట్టుదల ఎంత గట్టిగా పట్టుకుంటారంటే, వాడితో నేను మాట్లాడను అని అనుకుంటే చచ్చేదాకా మాట్లాడను అని అనుకుంటారు. వాళ్ళ పెళ్ళికి కానీ వాళ్ళ ఇంట్లో నేను అడుగు పెట్టనని నిర్ణయం తీసుకుంటారు. అంతే, చచ్చేదాకా. అంత నిర్ణయంలో కొంత నిర్ణయమైనా నేను దేవుడి సన్నిధిలో కనపడాలని నిర్ణయం తీసుకుంటారా? ఏ పరిస్థితి వచ్చినా నేను ఆదివారం ఆరాధనలో ఉండాలనుకుంటారా? అనుకో. ప్రతిసారి అయ్యగారు చెప్పినట్టు ఫస్ట్ ఆదివారం ఫస్ట్ స్టార్టింగ్ రావాలని అనుకుంటామా? మరి ఈ పంతానికి వచ్చినప్పుడు మాత్రం మేము అంత గట్టిగా నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళ మహానాడిగా చూడండి, కాళ్ళు చేతులైనా కట్టేసిన సముద్రంలో అయింది. కానీ నేను మాత్రం దేవుడికి సంజాయిషి చెప్పుకోను, నా మనసు నేను మార్చుకోను, నా మనసు నేను తిప్పుకోను అంటే ఈ తీసుకున్న నిర్ణయం అంత గొప్పదని నేను ఫీలింగ్. చాలా మందికి నమ్మకం ఎలా ఉంటుందంటే, మేము మాట్లాడితే అంత గొప్పదని ఫీల్ అయిపోతాం అనుకోండి. నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా భక్తిపరురాన్ని, నేను చాలా గొప్పదాన్ని, నేను కాక ఒక మాట చెప్పానంటే అది అంతే స్టాంప్ వేసి ప్రభు సిలువ వేసి ముద్రేసినట్టే. పరిస్థితి నీతో మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదు. నీలోని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదు. వాక్యం నీతో మాట్లాడితే అంత అవసరం అనుకుంటుంది. నువ్వు బలిపీఠం మీద అర్పణ వేయడానికి వస్తే నాకు నీ అర్పణ అవసరం లేదు, నీ సమాధానం పడవచ్చు. ఎవరిని ఎవరండి ప్రపంచంలో చెప్పిన వాళ్ళు అన్నమాట? తెచ్చి 100 కోట్ల క్రీతం తెచ్చి నాకు పెట్టుకోరా చాలు, నువ్వు నాకు డబ్బులు వేస్తే చాలురా. నీ హైట్ ఎంత ఉందావు, నీ బరువు ఎంత ఉంది? డబ్బు లేనివాడు బెల్లం వేస్తాడంట. నేను 50 కేజీలు ఉంటే 50 కేజీలు బెల్లం వేస్తాడు. డబ్బులు లేనివాడు గోల్డ్ వేస్తాడు, రూపాయలు వేస్తాడు. అవి కోరుకున్నారండి అందరూ. పాలకు కోరుకున్నారు వాళ్ళు, వాళ్ళకి సేవలు కోరుకున్నారు వాళ్ళు. మన ప్రభు కోరుకున్నారు సమాధానం పడేటప్పుడు చాలా ఉన్నాయి. ఇంతకంటే గొప్పవాడు ఎవరండి ప్రభు కన్నా? సమాధానం పడేటప్పుడు ఫస్ట్. అందుకే నేర్చుకున్న పాటలు ఏంటంటే, గొడవ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కంటే, అంతే కదా, గాడితో గొడవ పెట్టుకుని దాని చేత తల్లించుకొని మళ్ళీ దాని కాళ్ళు పట్టుకోవడం కంటే జాగ్రత్తగా ఉండి దానికి దూరంగా ఉండడమే నేలని నేర్చుకున్నాను. అక్కడ నేనైతే చాలా మంచి మాట అక్కడ. కొంతమంది గాడి స్వభావం ఉంటుంది, పనికి మాలి స్వభావం ఉంటుంది. వాళ్ళతో ఒక అడుగు దూరంగా ఉంటేనే మేలు. లేదని మనం కూడా వాళ్ళతో రెచ్చిపోయినాం అనుకో, వాళ్ళతో గొడవ పెట్టుకుందాం అనుకో, మనం 2 దండలు అంటాం, అది 2 దండలు అంటది. ప్రభు ఏమంటాడంటే, ఆ గాడిది కదా, దాని స్వభావం మార్చుకోదు, అది వేస్ట్, నువ్వు మాత్రం దేవుడు పెట్టావు కదా, నువ్వు వెళ్ళి సమాధాన పడిపో అంటాడు. అప్పుడు వెళ్ళి ఏం చేయాలి? ఆ గాడి పనులు ఈ గాడితో గొడవ పడ్డది.
ఈ పనిమాల దాంతో గొడవ పడతారు ఎందుకు? గల్లీ దానికి కాలు పట్టుకోవడం ఎందుకు? ఒక అడుగు దూరంగానే ఉంటే పోతుంది కదా, ఒక అడుగు దూరంగానే ఉంటే పోతుంది కదా. దేవుడు దగ్గర సమాధానం పోగొట్టుకోవాల్సిన అవసరమా? ఆ గాడితో గొడవపడి, రోడ్డు మీద ఉన్న పిచ్చుకుతో గొడవపడి ప్రభు దగ్గర సమాధానం పోగొట్టుకోవాలా మనం? 2 మాటలు మాట్లాడి పంపించేస్తే పోయే, చేయగలిగిన సహాయం చేసి వదిలించుకుంటే పోయే. వదిలించుకోవాలి, ఏమన్నా తేలిక వదిలించుకోవాలి. కానీ గొప్ప ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడి నుంచి? చేప కడుపు పేగుల్లో ఇరుక్కుపోయి అప్పుడు కనపడింది వాడికి జీవితం అంటే ఏంటో అనేది. కొంతమందికి ప్రభు హెచ్చరిస్తాడు వాక్యం ద్వారా, మారరు. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, మారరు. సేవకులు వాళ్ళ గొంతు పగిలిపోయేలాగా మాట్లాడుతూ ఉంటారు, మారరు. ఎప్పుడు మాట్లాడాయా అంటే పేగుల్లో ఇరుక్కుపోయితారు చూసారా. ఇంక ఈ సమస్యలో నుంచి నేను బయటపడలేనురా, ఏదైనా మందు తెచ్చుకుని దానికి సస్తేనే చాలరా అని అంత పరిస్థితి వస్తుంది చూసారా. అప్పుడు దశ రియలైజేషన్ ఎంత ఏమా ముందే నీకు గుర్తురాలా? ముందే నువ్వు దేవుడు ఎప్పుడు హెచ్చరినా నీ పరిస్థితి కుటుంబంలో? నేను ఇంత కష్టాల్లో ఉన్నావు, ఇంత బాధల్లో ఉన్నావే, నిన్ను విడిపించగలిగిన వాడు ఆయనే, ఈ తుఫాను మాన్పగలిగిన వాడు ఆయనే, నన్ను తుఫాన్ నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు ఆయనే. నన్ను ప్రభు బయటకు తీసుకొస్తాడు కదా అని ప్రభు పాదాల దగ్గర పట్టుకొని ఉంటే నా పరిస్థితి వచ్చింది. ప్రభు చెప్పిన పని చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేనా? అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అగాధ జలంలో నేను నీకు మొరపెడితే నువ్వు నాకు ఉత్తరం ఇస్తే, పాతాళంలో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను, నా కేక వేస్తున్నానంట. పాతాళంలో అక్కడి నుంచి కేక వేస్తున్నాడంట. ఏం బాగా నేల మీద ఉన్నప్పుడు ఎగిపోయావా కేక? కొంతమంది ఏడుపులు అంతే, బాగున్నప్పుడు చర్చిలోకి ఏడుపు ప్రార్థన రాదు, ఓడెక్కినప్పుడైనా ఏడు ప్రార్థన రాదు, తుఫాను వచ్చినప్పుడు కూడా ఏడు ప్రార్థన రాదు. చివరికి మొత్తం ఇరుక్కుపోతారు చూసారా. మొత్తం 20 లక్షలు అప్పు అయిపోయి ఇంకా ఏమి తీర్చుకోలేదయ్యా, ఈ వడ్డీలు కూడా అట్లేమయ్యా. అప్పుడు కేక వేస్తున్నానయ్యా నేను. ఏమో మా కేక ముందే అయిపోయిందా? 1 లక్ష ఉన్నప్పుడే అయిపోయావు ఆ కేక. ఏదో దేవుడు అక్కడికైనా ఆపకపోయిందా? పరిస్థితి దేవుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు కదా. మనకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే కదా, మన తండ్రి ఆయనే, మనం నమ్ముకున్న సహాయకుడు ఆయనే. ఆయన దగ్గర కేక వేస్తే రక్షిస్తాడు కదా. చేసే ప్రార్థన కూడా, చేసే భక్తి కూడా ఒక సమయానుసారంగా చేయకపోతే దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. మీ బిడ్డల గురించి ఏ టైంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏ టైంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, చదువు వయసులో ఎలాంటి ప్రార్థన చేయాలా, వివాహ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలా, ఉద్యోగ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలా, ఇల్లు కొనేటప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలా. జ్ఞానం దేవుడు ఇలా మనకి. అలాంటి పరిస్థితి అక్కడి నుంచి మొదలుపెడతామని నన్ను బయటకు తీసుకురా, నీకు మొక్కుబడులు చేసుకుంటా, నీకు కానుకలు వేసుకుంటా, నీళ్ళన్నీ నాకు వచ్చేస్తున్నాయి, చేసుకున్నాయి, సముద్రపు నాచంతా నన్ను చేసుకున్నాయి. దేవుడు అక్కడ కూడా వదిలిపెట్టలేదు. చేపకు ఆజ్ఞ ఇవ్వగా చేప మళ్ళీ ఆ పరిస్థితిలో దేవుడు నిర్మించి ఇప్పటికైనా ఎంత పరిస్థితి అయినా దేవుడు సహాయం చేస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు తెలుసుకోవాలి, దేవుడు మనతో మాట్లాడినప్పుడు తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా సగం చేసే క్రైస్తవులుగా మనం చేయాలి. అననీయ సఫీరాలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఉన్న దాంట్లో అన్నీ సగం తీసుకొచ్చారు. డబ్బులు ఉందని దేవుడు చంపేశాడా? పరిశుద్ధాత్మనే మోసం చేయాలనుకున్నారు, పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నారు. భక్తి ముసుగు వేసుకొని, భక్తి వేషం వేసుకొని దేవుణ్ణి మోసం చేయాలని చేశారు పరిశుద్ధాత్మ. అందుకే వాళ్ళ జీవితాన్ని దేవుడు అంగీకరించలేదు. పోనీ వాళ్ళ భార్య తర్వాత వచ్చినామైనా ఎంతకమ్మారు మీరు? ఇంతకే అమ్మాము మేము. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. దేవుని కొరకైన విషయాల్లో ఒక్క మాట మీద ఉంటే ఓకే, కానీ
దేవుణ్ణే మోసం చేస్తా, సగం సగం దేవుళ్ళలో ఉంటా, సగం సగం లోకంలో ఉంటా, సగం సగం భక్తి వేషాలు వేస్తా, సగం సగం లోకంలో వేషాలు వేస్తా ఉంటే దేవుడు చూసుకోవాలి. మన భక్తి చూసి దేవుడు మోసపోదు. మొదటిసారి బండి పడినప్పుడే నువ్వు గుర్తియాలా, రెండోసారి బండి పడినప్పుడైనా నువ్వు గుర్తియాలా, మూడోసారి బండి పడినప్పుడే నువ్వు గుర్తియాలా, తర్వాత ఛాన్స్ అయితే నీ భక్తి ఏం చేయలేదు. నీ భక్తి, మన విశ్వాసము మనం ఏది చేయలేదు. దేవుడు ఏ సమయంలో ఏ అవకాశం ఇస్తాడో ఆ అవకాశాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా కాపాడుకోవాలి. ఒక్కసారి దేవుడిచ్చిన అవకాశం నీ దగ్గర నుంచి పోతే మళ్ళీ ఆ అవకాశం రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టదు, ఎన్ని ఏళ్ళు కష్టపడాలి తెలుసా? ఒక్కసారి దేవుడిని దగ్గర నుంచి తొలగిపోతే మళ్ళీ దేవుడిని దగ్గరికి రావడానికి సంవత్సరాలు పట్టదు, మన జీవితం సరిపోదు. కాబట్టి దేవుని శ్రేష్టమైన మాటలు మనకి ఇస్తా ఉంది. ఈ 40 దినాలు చాలామంది ప్రతిరోజు వస్తున్నట్టు వాళ్ళ మొహాలు నాకు కనపడుతున్నాయి. ఎంతో నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఈ మాటలన్నీ మనకు దేవుడు అవకాశం ఇస్తాడు తెలుసుకోవటానికి, మార్చుకోవటానికి, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, మనలో ఉండే రహస్యమైన పాపాలను మనల్ని తీసివేసుకోవటానికి, ఆయనకు దగ్గరగా పెనవేసుకుని బతుకుతాం. ఇంకా గర్వం చూపించుకోవాలా, మనుషుల దగ్గర భక్తి చేయాలా, అహంకారం మనం చూపించుకోవాలా, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలా అది సంఘంలో కానీ బయట ఎక్కడ దేవుడి దగ్గరే గుర్తింపు సంపాదించుకోవాలి. దేవుడే మనకు అందించగలిగినాడు, దేవుడే మనకు సహాయం చేయాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా దేవా, యేసయ్య తండ్రి వందనాలు స్తోత్రం ప్రభా. మరొక మారు మీరు మా అందరితో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ప్రతి మాట నా కొరకు అయినా మా అందరి కొరకు నేను అనుకుంటున్నాను. మనుషుల జ్ఞానంతో మాట్లాడలేదు, మనుషుల ఇష్టాలతో మాట్లాడలేదయ్యా. తెలిసి తెలియక నాకు ఏదైనా తప్పు నోరు జారి మాట్లాడలేదు క్షమించు. తప్పుగా మాట్లాడేదైతే నన్ను నా కుటుంబాన్ని క్షమించు దేవా. అయ్యా, ఓడలో కూడా ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు నువ్వే, అదే కూడా బద్దలైపోయినట్టు చేసిన వాడు నువ్వే దేవా. నాయనా మాకు అవకాశం ఇచ్చినావు, యోనాకు అవకాశం ఇచ్చావయ్యా. మనస్సు ఎంత కఠినపరుచుకున్నాడు దేవుడు, ఎన్నిసార్లు హెచ్చరించినాడు. పరిస్థితి ఎంత దిగజారిపోతున్నా, తుఫాన్లు వచ్చి మీద పడుతున్నా మనసు మార్చిపోయింది. ఎంత కఠినపరుచుకున్నాడు, ఎంత అహంకారంగా ఉన్నాడు, ఎంత గర్వంగా ఉన్నాడు. నాకేంది చెప్పేది అనుకున్నాడా, నేను చేసేదే కరెక్ట్ అనుకున్నాడా, తన నీతిని బట్టి నేనే గొప్పవాడిని అనుకున్నాడేమోనయ్యా. అయ్యా, మాకు ఇచ్చిన పరిస్థితులు అంతా ప్రభా సరిగా ఉన్నప్పుడే మేము మార్చుకోవడానికి సహాయం. మాకు అవకాశం ఉన్నప్పుడే, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడే, మమ్మల్ని గర్దిస్తున్నప్పుడే మాకు సహాయం చేయాలి. తుఫాన్ వచ్చే వరకు మేము ఆగుద్దయ్యా. మాకు జ్ఞానం దయచి, వివేకం దయచి, ఏ సమయంలో మేము ఎలాగ వెళ్ళాలో మాకు సహాయం చేయాలి. నాయన తుఫాను రాకమునిపే మేము జ్ఞానము కలిగి ఉండడానికి సహాయం చేయాలి. నీ ఆత్మను కలిగి మేము ఉండటానికి సహాయం చేయాలి. ప్రభువా, నీ చెయ్యి పట్టుకుని నడిచేవారిగా ఉండటానికి సహాయం చేయాలి. ఆయన పరిస్థితికి జారిపోయినప్పుడు మేము అప్పుడు ప్రాకులాడేవారిగా, అప్పుడు ప్రయాసపడేవారిగా కాకుండా నువ్వు మాకు సమయం ఇస్తున్నావు, అవకాశం ఇస్తున్నావు. ఇప్పుడే మేము వెళ్ళడానికి సహాయం చేయాలి దేవా. నాయనా, నువ్వే మాకు సహాయం చేయగలిగిన వాడు, మా స్థాయిని పెంచగలిగిన వాడు. మనుషుల కొరకు భక్తి చేసే భక్తి మాకు వద్దునైనా, నిజముగా నీ కొరకు ఉన్నాయని నువ్వే మమ్మల్ని చూస్తున్నావని, నీవే మమ్మల్ని నడిపిస్తున్నావని, రేపు మా జీవితానికి నడిపించేవాడు నువ్వేనని మేము అనుకుంటున్నాం. మేము నమ్ముతున్నాం ప్రభు. నీ మీద మేము స్థిరంగా అనుకోవడానికి సహాయం చేయాలి. మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, మా కుటుంబ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి, మా సంఘ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి సహాయం చేయాలి. మేమందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయాలి. ఒకరినొకరు పురికొల్పుకోవడానికి సహాయం చేయాలి. ప్రతి ఒక్కరి మాట మేము తీసుకునే మనసు మాకు దయచేయాలి. మాకు ఎక్కడ గర్వం వద్దయ్యా, వాళ్ళేంటి నాకు చెప్పేదనే మనసు నాకు మాకు వద్దయ్యా. నీ మాట శ్రేష్టమైన నీ మాటగా మేము తీసుకోవడం తండ్రి. మేము సమాధానం పోగొట్టుకోకుండా, గాడిదతో మేము గొడవ పెట్టుకోకుండా, పిచ్చి కుక్కలతో మేము గొడవ పెట్టుకోకుండా,
మేము సమాధానాన్ని కాపాడుకుంటాను. జ్ఞానము కలిగి అలాంటి మూర్ఖపు వారితో మేము ఎలాగ ఉండాలో జ్ఞానం మాకు అనుగ్రహించు. ఈ సమాధానం నేను పోగొట్టుకుంటున్నా సహాయం తండ్రి. మరొక మారు మీ వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని బట్టి, సేవకులను బట్టి, సంఘాన్ని బట్టి, మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన మాటను మా జీవితాల్లో ఫలభరితంగా మార్చడానికి సహాయం చేయండి. మేమందరం బలహీనమే ప్రభా. ఒక్కొక్క విషయంలో మా అందరిలో బలహీనతలు ఉన్నాయి. మేము అన్నీ ఆ బలహీనతలు ఒప్పుకొని వాటన్నిటి నుంచి ప్రభా క్రమక్రమంగానైనా మేము మార్చబడడానికి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మీ సన్నిధిలో ప్రభా స్థిరంగా ఉండే రాళ్ల వలె కదలకుండా, ఏ పరిస్థితి కదలకుండా స్థిరంగా ఉండే మేము రాళ్ల వలె, స్తంభాల వలె మీ సన్నిధిలో మా అందరి గట్టి కృపను అనుగ్రహించమని, మా అందరి గట్టి భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. జీవనదిని